హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడీఆర్. మీరు చూస్తున్నారు బీడీఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది. ఏంటంటే మనకు పొలాల్లో వాడే స్ప్రే పంపులు ఉంటాయి కదా, అయితే అది ప్రెషర్ ఎందుకు తక్కువ వస్తుంది అనేది మనం అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఆల్రెడీ ఆ అన్న అయితే స్ప్రే పంప్ అనేది రిపేర్ చేయించినట, అయినా కూడా పంప్ అనేది స్ప్రే అయితే తక్కువ వస్తుందని కామెంట్ చేశాడు. అయితే మనకు పంప్ అనేది స్ప్రే అనేది ఎందుకు తక్కువ వస్తుందంటే, మనకు పంపులో వచ్చేసి మోటార్ ఉంటుంది. ఈ మోటార్ కానుకొని పంప్ అయితే ఉంటుంది. ఆ పంప్ అనేది మనకు స్ప్రే అనేది ఎందుకు తక్కువ వస్తుందంటే, ఆ పంపులో కానీ ఏదైనా కచర కానీ ఎక్కినప్పుడు, లేకుంటే మోటార్ అనేది మనకు మోటార్ ఉంది కదా, ఆ మోటార్కు షాఫ్ట్కి అయితే బేరింగ్ అయితే అటాచ్ అయి ఉంటుంది. ఆ బేరింగ్ అనేది పంపుకి అటాచ్ అయి ఉంటుంది. ఆ బేరింగ్కు పైన అయితే రింగ్ అనేది ఉంటుంది. ఆ రింగ్ అరిగినప్పుడు కూడా మనకు పంపు యొక్క ప్రెషర్ అనేది తక్కువ వస్తుంది. అదేవిధంగా బేరింగ్ ఉంది కదా, ఆ బేరింగ్ కూడా మనకు షేక్ ఉన్నప్పుడు, లేకపోతే బేరింగ్లో కొద్దిగా ప్లే అయి ఉన్నా కూడా మనకు ప్రెషర్ అనేది తక్కువ వస్తుంది. ఈ బేరింగ్ పైన రింగ్ ఉంటుంది. ఆ రింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పై పక్క కింది పక్క అయితే ఒక లబ్బర్ లాంటి ఈ విధంగా ప్లేట్స్ అయితే ఉంటాయి. వాటికి నాజిల్స్ ఉంటాయి. అయితే ఈ రింగ్ అనేది ఈ మధ్యలో బేరింగ్ ఉంటుంది, ఈ సైడ్ మోటార్ ఉంటుంది. ఈ బేరింగ్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు మనకి షేక్ అవుతూ ఉంటుంది. షేక్ అయినప్పుడు మనకు ప్రెషర్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ రింగ్ కూడా కింద మీద అరిగినప్పుడు మనకు ఎందుకు అరుగుతుంది అంటే, ఇట్లా ఈ గ్రీజ్ అనేది లేకపోవడం వల్ల, లూబ్రికేషన్ లేకపోవడం వల్ల ఏదైతే అరుగుతుంది, అరిగినప్పుడు మనకు ప్రెషర్ కూడా తక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా పంపులో చూసుకుంటే నాజిల్స్ ఉంటాయి. ఏదైనా మనం జాలి వేయకుండా వాటర్ పోసినప్పుడు కానీ దాంట్లో చిన్న చిన్న ఈ కచరా ఉంటాయి కదా, కచరా రాళ్ళు కానీ ఇలాంటి ఇరికినప్పుడు కూడా మనకు నాజిల్స్ అనేవి మూసుకుంటే తెరుచుకుంటా ఉంటాయి మనం మూట తిరిగినప్పుడు. అవి అవి అటు మధ్యలో చిన్న చిన్న రౌతులు ఇరికినప్పుడు కూడా మనకు ఈ మూసుకుడు తెరుచుకోవడం అనేది బంద్ అయిపోతాయి. బంద్ అయినప్పుడు మనకు ప్రెషర్ అనేది రాదు. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ మోటార్ బేస్కి వచ్చేసి, పంపు బేస్కి వచ్చేసి నట్లు ఉంటాయి, స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూ 2 ఉంటాయి. ఆ స్క్రూ టైట్గా లేకపోయినా కూడా, కొద్దిగా ప్లే ఉన్నా కూడా మనకు పంప్ అనేది ప్రెషర్ అనేది రాదు. ఇవన్నీ చూసుకోవాలి. వీటిని బట్టి మనం పంప్ అనేది రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకవేళ పంపు రిపేర్ చేసినప్పుడు, పంపు ఖరాబ్ అయిపోయింది, మొత్తం అది రిపేర్ చేయరాదు, పక్క పడేయాలి. పడేసేటప్పుడు ఏం చేయాలి మనం, పాత పంప్ అయితే ఎంత, దాని మీద కొద్దిగా మెజరేషన్ ఉంటుంది. మోటార్ ఆర్పిఎం ఎంత, పంపు ఒక నిమిషానికి ఎంత వాటర్ కొడుతుంది దానిపైన మెజరేషన్ అయితే ఉంటుంది. మనం చూసుకోవాలి. పాత పంపు కూడా దీనికి డిఫరెంట్ ఏమన్నా చూసుకొని మనం కొత్త పంప్ అయితే ఈ పంప్ దానికైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు నిమిషానికి కొన్ని పంపులు 3.5 లీటర్లు, నిమిషానికి 3.5 లీటర్లు కొట్టే స్ప్రే పంపులు ఉంటాయి. అదేవిధంగా 4.5 లీటర్లు కొట్టే పంపులు ఉంటాయి. 5 లీటర్లు కొట్టే పంపులు కూడా ఉంటాయి. అంటే మోటార్ సెట్టు అయితే ఉంటాయి అన్నట్టు. మనం పాతదాన్ని చూసుకొని 3.5 కొడుతా, 4.5 కొడుతా, 5 కొడుతా చూసుకొని దానికి తగ్గట్టు మనం ఈ మోటార్ సెట్, పంప్ సెట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. పాతది మనకు 5 లీటర్లు కొట్టే పంపును పక్కకు పెట్టి మనం కొత్త పంపు 3 లీటర్లు కొట్టి వేసుకుంటే మనకు ఎట్లా ప్రెషర్ తక్కువనే వస్తుంది. మనకు అనిపిస్తుంది పాత పంపు బాగా కొట్టింది, తక్కువ కొడుతుందని మనకు అర్థమైపోతుంది. మనకు అనిపిస్తుంది పంపులో అయినా ప్రాబ్లం ఉండొచ్చేమో అనిపిస్తుంది, కానీ పంపులో ప్రాబ్లం కాదు. మనం మోటార్ మార్చుకున్నప్పుడు, పంపు మార్చుకున్నప్పుడు దాన్ని చూసుకోవాలి. చూసుకొని 5 లీటర్లు కొట్టే పంపా, లేకపోతే 3 లీటర్లు కొట్టే పంప, 4 లీటర్లు కొట్టే పంప చూసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకు ఒకవేళ పంపులో కసర కానీ, బేరింగ్లు కానీ రిపేర్ చేసుకోవాలంటే, మన పాత వీడియోలో అయితే పంపు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, పంపులో కచర కానీ, రౌతులు కానీ ఇరికినప్పుడు దాంట్లో రిపేర్ చేసుకోవాలనేది ఉంటుంది. ఒకవేళ ఈ ఓరింగ్లు అరిగిపోయినప్పుడు దీన్ని మనకు రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా మనం చేసుకోలేము. ఎందుకంటే ఇది దొరికాయి మనకు. ఏదైనా పాత మోటార్ కలిపిన పంపులు ఉంటే అందులో తీసుకొని వేసుకుంటే మనకు మళ్ళీ రన్ అవుతుంది. లేదు మేము కొత్త వేసుకుంటాం కొత్త కూడా వేసుకోవచ్చు. మనకు పంపుల మేజర్గా వచ్చే రిపేర్లు ఏంటంటే, మనకి ఇప్పుడు బ్యాటరీ కరెక్ట్ లేకపోయినా కూడా మనకు ప్రెషర్ అనేది తక్కువ వస్తుంది. బ్యాటరీ 12 పంపులు, 15 పంపులు కొట్టే పంపు 5-6 పంపులు కొడుతుందంటే మనకి బ్యాటరీ అనేది ఖరాబ్ అయిపోయి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రెషర్ కూడా తక్కువ వస్తుంది. కొత్త బ్యాటరీ వేసుకుంటే ప్రెషర్ ఏ విధంగా వస్తుంది, పాత బ్యాటరీకి ప్రెషర్ ఓ విధంగా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా అయితే ఫాల్ట్ అయితే ఉంటాయి. మీకు ప్రెషర్ తక్కువ వస్తుంది కాబట్టి కంపల్సరీ పంపు ఫాల్ట్ ఉంటుంది. మనం రిపేర్ చేసుకోపోయినప్పుడు అన్నీ చెక్ చేస్తారు. కాకపోతే మీరు మళ్ళీ ఏదైనా వాటర్ ఇట్లా పోసినప్పుడు కచరా ఇట్లా తట్టుకుంటే కూడా దానికి ప్రెషర్ అనేది తక్కువ వస్తుంది. ఈ పంప్ అనేది ఇప్పి ఈ ఓరింగు, బేరింగు, మోటార్ యొక్క షాఫ్ట్, అదేవిధంగా బుష్లు చెక్ చేసుకొని చూడండి ఒకసారి. కసరా ఉందా, బేరింగ్లు పోయినాయా, షాఫ్ట్ పోయిందా, బుష్లు పోయినాయా, ఈ రింగ్ పోయిందా అనేది చూసుకోండి. చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు రిపేర్ అనేది చేసుకోవచ్చు. లేకుంటే మొత్తం పాడైపోతే కొత్తది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను యాక్టివేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.